ఏమామా ఇలాంటి సిట్టింగ్లో 2-3 వేసాం అనుకో, వాళ్ళు ఇచ్చిన డబ్బులు అయిపోతాయి కదా మామ. కొద్దిగా పెంచితే బాగుంది. అవును మామ, నేను కూడా లాస్ట్ టైం సినిమాకి వెళ్దామంటే డబ్బులు లేక ఆగిపోయా. చాలా బాధేసింది. అయినా మన ప్రభుత్వం నిరుద్యోగులకి ఈ మాత్రమే ఇస్తుంది కాబట్టి గడిచిపోతుంది. లేకపోతే మన పరిస్థితి ఏం కాదు మామ. కరెక్టే మామ. వస్తానులే, ఈసారి హాలిడేస్ వీకెండ్కి వస్తాను. మామ మంచిగా ఓకేనా? నీకు ఇంకేమైనా కావాలా? నాన్న ఏం చేస్తున్నాడు చెప్పు, ఆర్డర్ చేస్తా. నాన్న ఆరోగ్యం ఏదో ఒకటి చెప్పు మామ. టైం చెప్పరా బాబు, డబ్బులు పడ్డాయి. రే ఏం కావాలరా మీకు? పట్టపగలే మంది అవుతున్నారు, అది కూడా నిరుద్యోగ వృత్తితో. సిగ్గులేదురా మీకు? హలో బ్రదర్, జాబ్ ఉంది కాబట్టి ఎన్ని కథలని చెప్తారు. జాబ్ లెస్ ఇక్కడ. చేసుకోవడానికి ఉద్యోగం లేదు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేవు. ఇంటికి వెళ్తే అమ్మ బాబులు అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్పలేక లోపల పెరిగిపోతున్న బాధని బయట పెట్టుకోలేక దీంతో చెప్పుకుంటున్నాం. సరే తమ్ముళ్ళు, మళ్ళీ అడుగుతున్నా, ఏం కావాలరా మీకు? ఎవరు కావాలరా మీకు? నిరుద్యోగ భృతి ఇచ్చేవాడా? ఉద్యోగాలు కల్పించేవాడా? మిమ్మల్ని పోషించేవాడా? మిమ్మల్ని మీరు పోషించుకునే శక్తినిచ్చేవాడా? మీకు ఖర్చులకిచ్చి లాలించేవాడా? మీ కష్టాన్ని గుర్తించి పనిచ్చేవాడా? మిమ్మల్ని మభ్యపెట్టేవాడా? మీ మంచి చెడ్డ చూసుకునేవాడా? ఆశించే స్థానంలో ఉంటారా? ప్రశ్నించే స్థాయిలో ఉంటారా? భృతి ముఖ్యమా? భవిష్యత్తు ముఖ్యమా? తేల్చుకో మిత్రమా. అన్నా మాకెవరు వాళ్ళు నిర్ణయించుకున్నాం. జనసేనను గెలిపిద్దాం, 25 ఏళ్ల భవిష్యత్తుకు పునాది వేద్దాం. Please subscribe New Waves